హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. ఇది చూసారా? దీన్ని వింకా అంటారు, పెరివింకిల్ అంటారు, బిళ్ళగన్నేరు అంటారు. చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అండి. ఈ మధ్య అందరికీ తెలిసి అందరూ ఇళ్లల్లో పెంచుకుంటున్నారు కదా. కానీ ఒక్కసారి ఈ మొక్క మనం ఇంట్లో వేస్తే గనక గోళానికి మనం పెట్టే కన్నాల దగ్గర పొరపాటున విత్తనం పడినా కూడా మొక్కలు వచ్చేస్తాయండి అక్కడ. హిందీలో సదాబహార్ అంటారు. ఎందుకంటే ఇది ఒక్కసారి కనుక మనకి వచ్చింది అంటే ఎప్పటికీ పచ్చగా ఉంటుందన్నమాట. ఇయరంతా పూస్తూనే ఉంటుంది. డ్రాట్ తట్టుకుంటుంది. అంటే నీళ్లు తక్కువైనా కూడా బతికే ఉంటుందన్నమాట. అందుకని ఇది సీడ్ పాడ్స్ చూసారా? ఇక్కడ చూపిస్తున్నాను. అవి సీడ్ పాడ్స్ అనమాట. ఒక పువ్వుకి మీకు 5 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, ఒకటే కూడా రావచ్చు అనమాట. పాలినేషన్ అయిన దాన్ని బట్టి వస్తాయి. కానీ ఇవి మనం తీయలేదనుకోండి, ఎండాక ఇంకా సీడ్స్ ఇల్లంతా పడతాయి. అన్ని గోళాల్లో ఇవే వస్తాయి అన్నమాట. అవి తీసే ముందు మీకు చూపిద్దాము ఒకసారి వీడియో చేసి అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. నేను సాధారణంగా ఇవేవి ఉంచనండి, తీసేస్తూ ఉంటాను. తీయకపోతే కనుక ఇల్లంతా వచ్చేస్తాయి కదా, అందుకని చెప్పి ఎక్కడ చూసినా ఇవే ఉంటాయండి. తర్వాత అసలు మొక్క చనిపోద్దండి ఇవి బలంగా వచ్చేసాయంటే కనుక. మనం గనుక గోళంలో వేసి వదిలేసామా, ఏ గోళంలో ఉన్న పొరపాటున పడిందా, ఆ అసలు మొక్క మనకి కావలసినంత కాపు రాదు. అలాగే ఈ మొక్క బలం ఎక్కువైపోయి ఆ మొక్క చాలా వీక్ అయిపోయి అసలు ఇంకా తర్వాత చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఈ మొక్కలు ఎక్కువగా మిగతా మొక్కలతో కలిపి పెట్టకూడదండి. వీటిని సెపరేట్గా పెట్టుకోవడమే మంచిది. ఒకవేళ పెట్టినా కొంచెం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఈ సీడ్ పాడ్స్ అనేవి మనం తీసేస్తూ ఉండాలి. విత్తనాలు సేవ్ చేయాలనుకుంటే మాత్రమే ఆ సీడ్ పాడ్స్ చెట్టుకు వదిలేయచ్చు అనమాట. ఇవి బ్రౌన్ అయిపోయాక మీకు ఎలా ఉంటాయో, విత్తనాలు ఎలా ఉంటాయో కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఇవి గ్రీన్గా ఉన్నాయి కదా, దగ్గరకు కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడేమో 2 వచ్చాయి. అట్లా అనమాట. చెప్పలేము, ఎన్నన్నా రావచ్చు. కానీ అవి వదిలేస్తే మాత్రం మనకి గార్డెన్ అంతా ఇవే వచ్చేస్తాయి అన్నమాట. అవి కొంచెం మనం జాగ్రత్త పడాలి చూసుకుంటూ. సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అందుకోసం అంటే ఇది ఈ మాత్రం మాకు తెలియదా అని అనుకోవచ్చండి. తెలియని వాళ్ళు కూడా కొందరు ఉంటారు కదండి. వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను అనమాట. ఎక్కువ మందికి రీచ్ అయితే అందరికీ అవసరమైన వాళ్ళకి ఉపయోగపడుతుందని నా బాధ అండి. అంతే, ఇంకేం కాదు. నాకు తెలిసిందని చెప్పాలి అని, తెలిసింది మాత్రమే చెప్పాలని నా ఉద్దేశం. ఇదిగోండి, బ్రౌన్ బ్రౌన్ అవుతున్నాయి చూసారా? ఇవి కట్ చేసి ప్లేట్లో పెట్టి కూడా చూపిస్తానండి దగ్గరికి మీకు. ఇదిగోండి, కట్ చేసేసాను. పైన ఒక్క నల్లటి గింజ ఎలాడుతుంది చూడండి, పగిలిపోయిందనమాట. అది ఎండిపోయి అవి ఇంకా ఏ మొక్కల్లోనో పడి వచ్చేస్తాయి మళ్ళీ. ఇవి 2 సీడ్ పాడ్స్ అండి, కట్ చేశాను. ఇవి ప్లేట్లో పెట్టి చూపిస్తాను మీకు తర్వాత. లైట్గా బ్రౌన్ అయ్యాయి చూసారా? ఇప్పుడే లోపల నల్లగా అయిపోయి ఉంటాయండి, బాగా ఎండిపోని అవసరం లేదు. చక్కగా ఉంటాయన్నమాట. మన కలోంజీ సీడ్స్ ఉంటాయి చూడండి, అట్లా ఉంటాయి ఓపెన్ చేస్తే కనుక. ఇదిగోండి, ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కనుక నాకు కమెంట్లో చెప్పండి, మీరు చూసారని చెప్పి. ఇక సీడ్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అన్నది మీ ఇంట్లో కనుక ఉంటే ఏ కలర్స్ ఉన్నాయో కూడా చెప్పండి. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయండి. రెడ్ ఉంటుంది, వైట్ ఉంటుంది, మళ్ళీ పర్పుల్ ఉంటుంది, వంగపండు రంగు అంటాం కదా. ఇవన్నీ చాలా వెరైటీస్ వచ్చేసాయండి ఈ మధ్య. లైట్ పింక్ ఉంటుంది, మధ్యలో తెల్లగా ఉంటుంది, మధ్యలో ఎర్రగా ఉంటుంది. ఇలా సో మెనీ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇందులో అన్నిటికంటే బాగా మెడిసినల్ వాల్యూ ఉన్నది వైట్ అటండి. ఇది మామూలుగా దేశీది అనమాట. ఇది పింక్ ఉంది చూసారా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.